దీన్ని మీ అందరూ తెలిసి మీ అందరి సమక్షంలో ఇక్కడ నుంచే లాంచ్ చేశాం 27 నాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా దీన్ని అద్భుతంగా వాడుకుంటున్నారు. కొంతమంది అక్కడక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు కావాలని, ఏమని అందరికీ రావట్లేదు, కొద్దిమందికే వస్తూ ఉంది, కొద్దిమంది బిల్లులు వస్తూ ఉన్నాయి, కొద్దిమంది రావట్లేదు, మీరు అందరికి ఇవ్వట్లేదు, 200 యూనిట్ల వరకు ఇస్తా అన్నారు కదా, మీరు అందరికి ఇవ్వాల్సిందే, ఇచ్చి చూపించండి. నేను వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తా ఉన్నాను, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తాను. చాలా స్పష్టంగా ఆ రోజు లాంచ్ చేసే రోజు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను. 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి ప్రజలందరికీ ఉపయోగం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా, అంటే 0 బిల్లు ఇస్తున్నాం. 200 యూనిట్ల వరకు 0 బిల్లే ఇస్తా ఉన్నాం. సరే, కొద్దిమందికి బిల్లు వస్తుంది అని అంటే 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి వాళ్ళందరికీ నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఉచిత కరెంటు కావాలని చెప్పి మేము అనౌన్స్ చేసినటువంటి గ్యారెంటీ సంబంధించిన అంశాన్ని ప్రజాపాలనలో అప్లికేషన్లు మేము ఆహ్వానించాం. ప్రజాపాలనలో మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లో మీరు పొందుపరిచినటువంటి సమాచారంలో ఎవరిదైనా రేషన్ కార్డు సంబంధించిన సమాచారం అనేది తప్పు ఉండాలి, లేకపోతే సర్వీస్ కనెక్షన్ సంబంధించినటువంటి నెంబర్ అయినా తప్పు ఉండాలి. ఈ రెండు మీరు పెట్టినటువంటి అప్లికేషన్ సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ యాజ్ ఇట్ ఈజ్ గా లిస్టులో ఎంటర్ అయిపోయారు, వాళ్ళకి 0 బిల్లే వస్తూ ఉంది. సరే, మీరు ఈ పొరపాటును ఎంటర్ చేసి ఉంటే కూడా మీకు 200 యూనిట్ల లోపల ఉంటే బిల్లు వస్తూ ఉంటే కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను, మీరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి మండల అధికారి దగ్గరికి వెళ్ళి ఎంపీడీఓ ఆఫీసులో ప్రజాపాలన సంబంధించిన ఒక అధికారిని డెసిగ్నేట్ చేశాం మేము. మీ సర్వీస్ సర్వీస్ నెంబర్ సంబంధించి, మీ రేషన్ కార్డు సంబంధించి దయచేసి ఆ అధికారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేస్తే మళ్ళీ అది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది, మీరు ఆ లిస్టులోకి వచ్చేస్తారు. సో ఎవరు కంగారు పడాల్సిన బిల్, మీకు పొరపాటున బిల్ వస్తే కూడా బిల్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే మీరు నెంబర్ ఎంట్రీ చేయకపోవటం వల్ల పొరపాటున మీకు బిల్ వస్తే మీ సర్వీస్ నెంబర్ మీరు సక్రమంగా ఎంట్రీ చేసుకోలేదు కాబట్టి, ఆ ప్రజాపాలన మీరు ఇచ్చిన అప్లికేషన్ సక్రమంగా లేకపోవటం వల్ల బిల్ వస్తే కూడా మీరు 200 లోపల ఉంటే మీరు తిరిగి మళ్ళీ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరకు వెళ్ళొచ్చు, అక్కడ దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, ఎంటర్ కావచ్చు. అప్పటి వరకు మిమ్మల్ని సరే మమ్మల్ని ఎవరైనా బిల్లు అడుగుతారు కదా, వేధిస్తారు కదా, వేధించరు ఎవరు. 200 లోపల మీ బిల్లు ఉంటే మిమ్మల్ని ఎవరు బిల్లు అడగరు, క్లియర్. అలా అని చెప్పి మీరు అట్లా బిల్లు పెట్టుకుని ఉండవాలండి. దయచేసి ఆ సెంటర్కి వెళ్ళండి, దాన్ని ఎంట్రీ చేయించుకోండి, ఆటోమేటిక్గా ఆ లిస్టులో ఎంటర్ అవుతారు. ఇది ఐఎమ్ అప్పీలింగ్ 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఎవరు ఏ కరెంటు సంబంధించిన అధికారి వచ్చి మిమ్మల్ని బిల్లు అడగడం, కానీ మీకు వచ్చిన బిల్లు ఎంపీడీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఎంట్రీ చేయించుకోండి దయచేసి. సో ఎవరికైనా సరే వీళ్ళు పాపం బిల్లు ఇవ్వకుండా ఉంటే బాగు, కొద్దిమందికైనా కొడితే బాగు అని ఆశపడేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీరేం ఆశపడబాకుండా అట్లా ఏం లేదు. మేము అందరికీ స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నాం, 200 యూనిట్ల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెక్ట్ ఇస్తా ఉన్నాం, క్లియర్. ఇది ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా మీరు మళ్ళీ మైక్ ఇవ్వండి. డిప్యూటీ సీఎం గారు, ఇప్పుడు 200 యూనిట్ లోపు తెల్ల రేషన్ కార్డు ఉన్న అర్హులందరికీ ఫ్రీగా ఇస్తామంటున్నారు. మేబీ 1 or 2 యూనిట్స్ అండ్ 5 యూనిట్స్ అబౌవ్ వస్తే మొత్తం బిల్ కట్టాలా, లేదు ఎక్స్ట్రా వచ్చిన బిల్ 10 యూనిట్ 200 యూనిట్ వరకు 200 యూనిట్ లోపల వచ్చినటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి మేము ఆనాడు గ్యారంటీలో ప్రకటించాం, లాంచ్ చేసేటప్పుడు ప్రకటించాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. 200 యూనిట్లు దాటినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ స్కీమ్ కి అర్హత లేదు, ఉండదు. అంటే 1 month 2 months ఫ్రస్ట్రేట్ అవుతుంది కదా సార్, అప్ అండ్ డౌన్.